చాలామంది అడిగేదేంటంటే, నాకు ఒళ్ళు నొప్పులున్నాయండి. నాకు ఎందుకొచ్చేస్తున్నాయి? చిన్న వయసులోనే ఇన్ని ఒళ్ళు నొప్పులు ఎందుకొస్తున్నాయి? బాడీ పెయిన్స్, వెన్ను నొప్పొస్తుంది, లేకపోతే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి, కూర్చొని లేవటం కష్టంగా ఉంటుంది. చిన్న వయసులోనే నాకెందుకొచ్చేసిందండి ఈ ప్రాబ్లమ్ అని అడుగుతూ ఉంటారు. విటమిన్ డెఫిషియన్సీస్ చాలామందికి ఉంటూ ఉంటాయి. ఈ వైటమిన్ డి ఒక ప్రాముఖ్యత చాలామందికి తెలుసు. ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కాల్షియం పెరిగిపోయింది, నాకు సరిపోతుంది అనుకుంటారు. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ తెలిసిన పదం ఈ మధ్య కాలంలో. విరివిగా వేసుకుంటాను, నేను వారానికి ఒకటి వేసుకుంటాను అండి, నాకు చాలా కాలం నుంచి వేసుకుంటున్నాను అంటారు. మంచిదేనండి. విటమిన్ డి అన్నది ఒక సప్లిమెంట్. విటమిన్ డి నథింగ్ బట్ బోన్ కాల్షియం. బోన్ కాల్షియం తగ్గే అవకాశాలు ఎప్పుడున్నాయి? మన ఇన్యాక్టివిటీ, అంటే యాక్టివిటీ లేకపోవడం వల్ల కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఊరికనే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే పెరిగిపోతుంది అన్నది కాదు. బాగా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ లెవెల్ తీసుకురావడానికి సప్లిమెంట్స్ అన్నీ ఉపయోగపడతాయి. అంతే తప్ప ఎక్కువ కాలం దీనివల్లే డిపెండ్ అయిపోయి నాకు బోన్ స్ట్రెంత్ బాగుంది అనుకోవడం చాలా తప్పు. దీనివల్ల తెలియకుండా సైలెంట్ కిల్లర్ అంటే ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో ఒక సాంద్రత తగ్గిపోవడం, అంటే బోన్ వీక్ అయిపోవడం. దీనివల్ల ఫ్రాక్చర్ రిస్క్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే చిన్న దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలామందికి. చాలామందికి ఈ కారణాలు తెలియదు. 60 సంవత్సరాల్లో అయ్యే ఫ్రాక్చర్ పడిపోయాను అన్నదానికి 40 సంవత్సరాల్లో కూడా నేను పడిపోయాను అదే ఫ్రాక్చర్ అయ్యిందంటే మీ బోన్ వీక్ అన్నట్టే. ఎందుకంటే 40 సంవత్సరాల్లో ఉన్న స్ట్రెంత్ 60 సంవత్సరాలతో కంపేర్ చేయలేము. సో 40 వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి, బోన్ స్ట్రాంగ్ ఉండాలి, చిన్న పడినా లేవగలగాలి. పడిపోతే ఫ్రాక్చర్ అవుతుంది అని అంటే మీ బోన్స్లో ఉన్న కాల్షియం వీక్ అయిపోయి మీ బోన్ వీక్ అయిపోతుంది అని ఒక అర్థం. ఆస్టియోపోరోసిస్ అన్నది ఇప్పుడు బాగా పెరిగే సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే బోన్స్ వీక్ అయిపోయి అన్నదానికి కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా యాక్టివిటీ, అంటే సాఫ్ట్వేర్ మనం ఎక్కువగా ఇండోర్ యాక్టివిటీ, ఏసీలోనే ఉంటున్నాం, బయటకు వెళ్ళట్లేదు. స్ట్రెంగ్త్ కోసం ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు వెళ్ళే దానికి బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఓన్లీ కాల్షియం సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నాను అన్నదానికి కూడా మీకు నిబద్ధత లేదు. దీనివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ పెరిగే కొద్దీ ఫ్రాక్చర్ రిస్క్ అన్నది కూడా బాడీలో పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ రిస్క్ వల్ల కొన్ని జోన్స్ ఉంటాయి. ఎక్కువగా ఫ్రాక్చర్ అయ్యేది పడిపోతే ఒకటి రిస్ట్ ఫ్రాక్చర్, లేదా ఇంపాక్ట్ షోల్డర్ మీద పడుతుంది, చేయి మీద పడితే, కాళ్ళ మీద పడినప్పుడు కూర్చున్నప్పుడు తుంటి ఫ్రాక్చర్ అయ్యేది ఉంటుంది. చాలామంది తెలియకుండా 60-70 ఇయర్స్ వాళ్ళకి వెన్నుపూస కూడా ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పడలేదండి కానీ వెన్ను నొప్పి వస్తుందని చూస్తే వెజ్ కంప్రెషన్స్ అంటాం. దీనికి కారణం ఏంటంటే ఆస్టియోపోరోసిస్. దీన్ని ముందుగా ఎలా గ్రహించవచ్చు అంటే దీనికి రకరకాల స్కాన్స్ ఉన్నాయి. డెక్సా స్కాన్ కానీ విఎండి స్కాన్ అంటూ ఉంటాం. బోన్లో ఉన్న కాల్షియం ఒక్కొక్క ఏరియాలో ఆ బోన్స్లో ఉన్న కాల్షియం ఉండాల్సినంత ఉందా లేదా తగ్గిందా, దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది. దీనికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇంజెక్షన్ ఉంటాయి, ఇయర్లీ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇంజెక్షన్స్ అన్నది ఇంకా నా వల్ల అవ్వట్లేదు, బాగా తక్కువ ఉన్నది, ఫ్రాక్చర్ రిస్క్ పెట్టుకోవాలి. ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి బోన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నదానికి, హిప్ ఫ్రాక్చర్ అన్న వాళ్ళకి కూడా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే నాకు పెరిగిపోతుంది అన్నది మాత్రం అపోహ. యాక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి3 కూడా సప్లిమెంట్స్ వేసుకుంటే ఆ లెవెల్ రీచ్ అయిన తర్వాత అది పెద్దగా ఎక్కువ వేసుకున్న ఉపయోగం కాదు. ఒక లెవెల్ వరకు పనిచేస్తే ఆ తర్వాత మనకి యాక్టివిటీ తోటి, ఫిజికల్ యాక్టివిటీ తోటి, పోషకాహారంతో, లైఫ్ స్టైల్ బట్టి కూడా అది పెరగాలే తప్ప, అది మెయింటైన్ అవ్వాలే తప్ప ఓన్లీ ట్యాబ్లెట్స్ తోటి మెయింటైన్ అవుతుంది, ఊరికనే కాల్షియం వేసుకుంటే నా బోన్ స్ట్రాంగ్గా అయిపోతున్నాయి అన్నది మాత్రం చాలామందికి అపోహే. దానివల్ల పెద్దగా ఫలితం లేదు. సో ఇది అర్థం చేసుకోండి. విటమిన్ డి అప్పుడప్పుడు తరచూ చెక్ చేసుకోవడం, ఎందుకంటే మ్యాక్సిమం ఇండోర్ యాక్టివిటీ ఉంది, వెహికల్ కమిషన్ ఉంది, నడక తగ్గిపోయింది కాబట్టి దానికి సప్లిమెంట్స్ తీసుకోండి. బట్ ప్యారలల్గా యాక్టివిటీ పెంచండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్ట్రెంగ్త్. తగ్గింది, ఇంట్లో వాళ్ళకి నడక తగ్గిపోయింది, వాళ్ళు పెద్దగా నడవట్లేదు అన్న వాళ్ళకి ఎప్పుడు బిఎండి స్కాన్ కానీ డెక్సా స్కాన్ కానీ చేసి కావాల్సిన సప్లిమెంట్స్ ఇవ్వటం మంచిది. లేదంటే వీళ్ళు ఫ్రాక్చర్ రిస్క్ అని పెరిగి వేరే ఫ్రాక్చర్ తెచ్చుకొని బెడ్ రిడన్ అయ్యే అవకాశాలు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి.